నమస్కారం. ఈరోజు మన చర్చ ఆర్నాల్డ్ స్క్వార్ట్జ్నెగర్ విజయం గురించి. ఆయన ఇచ్చిన ఓ స్పీచ్ ఇంటర్నెట్లో ముఖ్యంగా యువతలో బాగా పాపులర్ అయింది కదా. అవునవును, చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ అది. యూట్యూబ్లో మలిగన్ బ్రదర్స్ ఛానల్లో ఉంది కదా ఆ వీడియో. అవును, ఆర్నాల్డ్ స్క్వార్ట్జ్నెగర్ 2018 ద స్పీచ్ దట్ బ్రోక్ ది ఇంటర్నెట్. దాని ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం. లక్ష్యాలు పెట్టుకోవడం, కష్టపడటం, ఫెయిల్యూర్ని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలపై కొన్ని ప్రాక్టికల్ ఆలోచనలు తెలుసుకోవడమే మన ఉద్దేశ్యం. కరెక్ట్. ఆర్నాల్డ్ ఏమంటారంటే, విజయానికి మాయామంత్రాలు లేవు, కష్టపడి పనిచేయడమే మార్గమని. ఆయన రోజుకు 5 గంటలు జిమ్, కన్స్ట్రక్షన్ జాబ్, కాలేజీ, యాక్టింగ్ క్లాసులు, అబ్బో ఇవన్నీ ఎలా చేసేవాడో. నిజమే. అంటే ఆయన మాటల్లో ఎక్కడా షార్ట్కట్స్ లేవు. అంత కష్టం, పట్టుదల గురించే. ఆయన లైఫే దానికి ఉదాహరణ. అవును. మరి మొదటి పాయింట్కి వస్తే, ఒక క్లియర్ గోల్, ఒక విజన్ ఉండటం ఎంత ముఖ్యం అంటారు. లక్ష్యం లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవును. ఆయన చెప్పిన ఒక స్టాటిస్టిక్ చూడండి. అమెరికాలో 74% మందికి వాళ్ల జాబ్స్ నచ్చవట. ఎందుకంటే వాళ్లకు ఒక గోల్ లేదు కాబట్టి. 74%? చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక లక్ష్యం పెట్టుకోవటం అనేది మానసికంగా ఎంత బలాన్నిస్తుందో ఆర్నాల్డ్ బాగా చెప్పారు. అది దారి చూపడమే కాదు, మోటివేషన్ ఇస్తుంది. ఆయన చెప్పారు కదా, జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు నవ్వుతూ ఉండేవాణ్ణని. ఎందుకంటే చేసే ప్రతి రెప్యుటేషన్ తనని మిస్టర్ యూనివర్స్ టైటిల్కి దగ్గర చేస్తుందని ఫీల్ అయ్యేవారట. అబ్బా, అంటే ఆ పెయిన్ కూడా ప్లెజర్లా అనిపించేదన్నమాట, లక్ష్యం అంత స్పష్టంగా ఉంటే. ఎగ్జాక్ట్లీ. ఆ కష్టాన్ని కూడా ఎంజాయ్ చేయగలగడం, గోల్ అంత పవర్ఫుల్గా ఉండాలి. ఇక రెండో విషయం, కఠోర శ్రమ. ఆయన డైలీ రొటీన్ వింటేనే మనకు నీరసం వస్తోంది. కాలేజీ, కన్స్ట్రక్షన్, 5 గంటల వ్యాయామం, యాక్టింగ్ క్లాసులు, వర్క్ యోర్ యాస్ ఆఫ్ అనే మాటని పదే పదే వాడారు. అవును, దానికి తిరుగులేదు. ఆయన ఫిలాసఫీ అదే. మహమ్మద్ అలీ గురించి చెప్పిన ఎగ్జాంపుల్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్. సిటప్స్ కౌంట్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టేవారంటే, నొప్పి మొదలయ్యాట అట. భలే చెప్పారు కదా అది. అంటే నిజమైన పని అప్పుడే మొదలవుతోంది అన్నట్టు. మరి కష్టపడటం అంటే సమయాన్ని వృధా చేయకపోవడం కూడా. రోజుకి 24 గంటలు నిద్ర, పని, ప్రయాణం ఇవన్నీ పోగా మిగిలిన టైం 6 గంటలు అన్నారనుకుంటా. సుమారుగా 6 గంటలు. ఆ టైంని ఏం చేస్తున్నామని ప్రశ్నించారు. రోజుకొక గంట చదివినా, ఏదైనా స్కిల్ నేర్చుకున్నా కొన్ని సంవత్సరాల్లో అది ఎంత పెద్ద మార్పు తెస్తుందో చెప్పారు. ఆ మ్యాజిక్ అంతా ఆ మిగిలిన టైంని ఎలా వాడుకుంటామనే దాంట్లోనే ఉంది. కష్టపడాల్సిందే. అంటే ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రయత్నం కూడా లాంగ్ రన్లో పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా, నిరంతర ప్రయత్నం. ఇక మూడోది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాదన, ప్లాన్ బిని రిజెక్ట్ చేయడం, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం. ప్లాన్ బి ఉండకూడదు అని ఆర్నాల్డ్ చాలా బలంగా చెప్పారు. అవును, అది కొంచెం కాంట్రోవర్షియల్గా అనిపించొచ్చు మొదట. ఎందుకంటే ప్లాన్ బి ఉంటే మన ఫోకస్, మన ఎనర్జీ ప్లాన్ ఏ నుంచి డైవర్ట్ అవుతుందంటారు. అది ఒక సేఫ్టీ నెట్ లాగా మనల్ని పూర్తి స్థాయిలో ప్రయత్నించకుండా ఆపేస్తుంది అని. అంటే వెనక్కి తగ్గడానికి ఒక ఆప్షన్ పెట్టుకుంటే ముందుకు వెళ్లే తీవ్రత తగ్గిపోతుందన్నమాట. అలాగే ఫెయిల్యూర్ని చూసి భయపడకూడదు, అది ఎదుగుదలకు అవసరం అని నమ్ముతారు. చాలామందికి ఫెయిల్యూర్ అంటే భయం కదా, అందుకే ముందడుగు వేయరు. కానీ ఆర్నాల్డ్ చెప్పినట్టు ఫెయిల్ అవ్వడం సహజం. మైకేల్ జోర్డాన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 9,000 షాట్లు మిస్ చేశాడట. అవును, అంటే అన్నిసార్లు ఓడిపోయాడు అని కాదు కదా. కాదు, ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్. ఆర్నాల్డ్ తన లైఫ్లో కూడా, బాడీ బిల్డింగ్లో, సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాననే ఒప్పుకున్నారు. ఆయన ఫార్ములా సింపుల్. ఏంటది? విన్నర్స్ ఫెయిల్ అవుతారు, కాని మళ్లీ లేస్తారు. కింద పడిపోయి అక్కడే ఉండిపోయేవాడే లూజర్. ఇది ఆయన మాట. వావ్! అంటే ఫెయిల్యూర్కి భయపడకుండా రిలాక్స్డ్గా ఉంటూ బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి, అంతే. అంతే, మొత్తం శక్తి పెట్టాలి, కాని టెన్షన్ లేకుండా. ఒక రకంగా చెప్పాలంటే ప్లాన్ బి పెట్టుకోవడమంటే మనల్ని మనం పూర్తిగా నమ్మకపోవడమేనేమో. సరే, మొత్తంగా చూస్తే ఆర్నాల్డ్ చెప్పిన కీ మెసేజెస్ ఏంటంటే, క్లియర్ గోల్ పెట్టుకోండి, దానికోసం పిచ్చ కష్టపడండి, ఫెయిల్యూర్కి భయపడొద్దు, దాని ఒక స్టెప్పింగ్ స్టోన్లా చూడండి, ఇంకా ప్లాన్ బి వద్దు,
ప్లాన్ ఏకి స్టిక్ అవ్వండి. అవును, ఇవే ముఖ్యమైన పాయింట్స్. వినేవాళ్లకు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. మహమ్మద్ అలీకి సిటప్స్ చేసేటప్పుడు నొప్పి వచ్చిన పాయింట్ ఎలాగో, మన లైఫ్లో, మన ప్రయత్నాల్లో ఆ నొప్పి కలిగించే పాయింట్ లేదా ఆ కష్టమైన దశ ఏదో గుర్తించి దాన్ని దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తే మన డెడికేషన్ ఇంకెంత పెరుగుతుంది. ఆసక్తికరమైన ప్రశ్న. లేదా ప్లాన్ ఏ మీద అంత ఫోకస్ పెడుతూనే మరి నిజ జీవితంలో ఉండే ప్రాక్టికల్ విషయాలని, వేరే అవసరాలని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఊరికే ఆలోచించండి.